నేను దీంట్లో జాయిన్ అవ్వకముందు ఒక 2 ఆర్ 3 మెంబర్స్ దగ్గర జాయిన్ అయ్యాను సార్. అందరూ అది కూడా జాయిన్ అయ్యే ఒకటి వచ్చారైతే. ఒకటి తెలుగు, ఒకటి హిందీ. ఓకే. తెలుగులో అయితే వాళ్ళు కూడా జస్ట్ ఒక 2, 3 డేస్ లైవ్ కండక్ట్ చేశారు సార్. తర్వాత నుంచి ఏంటంటే రికార్డింగ్ సెషన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ దట్టు హిందీలో కూడా ఏదో ఫస్ట్ చెప్తారు కదా సార్, లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తాం ఎంటైర్డ్ క్లాస్ వర్క్ అని చెప్పేసి. ఫస్ట్లో ఇంప్రెషన్ కోసం ఒక 3, 4 డేస్ చెప్పేవాళ్ళు. ఇంకా తర్వాత నుంచి క్లాసెస్ పెట్టేసి మీరు వినండి అని అలా అయిపోయింది సార్. యాక్చువల్లీ నేను ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ వచ్చి ఒక 3, 4 డేస్ నుంచి దీంట్లో ఉన్నా సార్. బట్ నేనైతే ట్రేడింగ్ ఏం చేయలేదు. సమ్వాట్ కొన్ని రోజులు చేసి లాస్ అయ్యింది, ఇంకా అక్కడితో వదిలేసాను సార్. అండ్ దట్టు నా ప్రొఫెషన్ వచ్చేసరికి మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు క్లినిక్లోనే ఉంటాను. అండ్ దట్టు అంత టైం కూడా సరిపోవట్లేదు అనమాట. నేను ఒకసారి మీకు కూడా చెప్పాను సార్, నేను మీ టీంని ఎప్పుడో చూశాను. ఫస్ట్లో అప్పుడు జాయిన్ అవ్వను అనుకున్నాను, కానీ టైం కుదరక జాయిన్ అవ్వక మొన్న సుభాష్ గారితో సుభాష్ సార్తో మాట్లాడితే ఫస్ట్ ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడితే ఓకేనండి ఫీజు అంతా చెప్పారు. ఆ తర్వాత నేను మళ్ళీ సెకండ్ డే ఫోన్ చేసినప్పుడు సార్తో మాట్లాడాను, అది ఇలా టైమింగ్స్ ఉంటాయి సార్ అంటే, మీకు టైం కుదిరి నేర్చుకుంటారు అనుకుంటేనే రండి. అంటే మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తారు కదా సార్, మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు. మీకు టైం కుదిరితేనే రండి, నేను కూడా ఫోర్స్ చేయను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి లేకపోతే లేదు అన్నట్టు చెప్పారు సార్. అప్పుడు నాకు ఇంకా ట్రస్ట్ వచ్చింది సార్. అందట్టు మీరు క్లాస్ చెప్పే విధానం అయితే ఇంకా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలుగుతారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది సార్. అండ్ ఓపెన్ మైక్ క్లాసెస్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే వాళ్ళు అడిగి ఇంకా లాంగ్ సెషన్స్ అయిపోతాయని చెప్పి వాళ్ళు అనుకుంటారు చాలామంది. అండ్ దట్టు ఓపెన్ మైక్ క్లాసెస్ లేకపోతే ఏమవుతుందంటే డౌట్స్ అనేవి ఎవరి వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో డౌట్స్ క్లారిఫై అవ్వదు ఓపెన్ మైక్ క్లాసెస్ లేకపోతే. అండ్ దట్టు మనలాగన బయట ఎవరు ఇలా డౌట్ సెక్షన్ పెట్టడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అంటే వాళ్ళు ఏమనుకుంటే ఒక డే వేస్ట్ అయిపోతుంది ఎందుకని వదిలేస్తారు సార్. అంటే రైట్. మనది అలా కాదు, చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు దీంట్లో. అదే రైట్. నాకు చాలా బాగా నచ్చింది సార్. అండ్ రైట్. భాగ్యలక్ష్మి గారు అయితే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. నేను ఇస్తాను ఒక నిమిషం. రైట్. 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 ఎలా భాగ్యలక్ష్మి గారు అయితే హ్మ్. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఏమడిగినా చెప్తున్నారు. అండ్ దట్టు మమ్మల్ని కూడా చాలా బాగా అడుగుతున్నారు సార్, అర్థమైందా అంటే క్లాస్ ఉందని కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క జనం అని చెప్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది సార్. క్లాస్ అయితే చాలా ఎక్సలెంట్, దానికి ఇంకా వేరే పేరేం పెట్టవసరం లేదు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యా జర్నీని సార్. అట్లానే కంటిన్యూ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా స్టఫ్ ఉంది. జస్ట్ ఒక రివ్యూ తీసుకున్నాం కదా వెళ్ళిపోవడం కాదు. ఇంకా రాబోయే రోజుల్లో కొత్త ఓకే కొత్త సార్. టాపిక్స్ యాడ్ చేస్తూనే ఉంటారు. బట్ వీలైనంత వరకు యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. కొత్త కొత్త టాపిక్స్ని తెలుసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఫైనాన్స్ టాపిక్లో షూర్ సార్, ఖచ్చితంగా. టాపిక్ టు టాపిక్ మారుతూనే ఉంటుంది. రైట్. ఓకే సార్, అవును. రైట్. 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.